శ్రీరామనవమి రోజు దేవుళ్ల పెళ్లి తప్ప మానవ మాతృల పెళ్లంటూ ఎక్కడ జరగదే. అమ్మవారి చీర కట్టుకున్నావు కాబట్టి ఆ గంట నువ్వు సీతవి, శేషవస్త్రం ధరించాడు కాబట్టి పెదబాబు ఆ టైంలో రాముడు. జనాల అక్షింతలు మీ నెత్తిన వేస్తామని మొత్తుకున్నందుకు క్లైమాక్స్ షాట్ లో అఖిలక్క మీ పెళ్లికు ఒప్పుకుంది. కానీ లేదంటే నిన్ను ఎందుకు కాపాడానా అని ఫీల్ అయ్యేది. ఏయ్, ఆ పసుపుతాడి లైవ్ ఇవ్వద్దక్క, ఇదేమన్నా మీ సొమ్మా? మీకెందుకు ఇయ్యాలి? అవునరా, నా సొమ్మే. నా మొగుడు కట్టిన తాళి నాదే. ఏయ్, ఇటువో. ఇమ్మన్నారా? అమ్మాయి గారు, ఇవ్వు. అమ్మాయి గారు వదలు. ఇది 3 రోజులు నీ మెళ్ళ ఉన్నప్పుడు ఏవేవో పిచ్చికలలు కానీ ఉంటావు. చచ్చేదాకా ఇది నీ మెళ్ళో ఉండాలని నీ తమ్ముడి మాట వింటే నువ్వు ఈ రోజే చస్తావు. బతకాలనుకుంటే నీ కలల్ని, నీ ఆలోచనల్ని, ఈ పసుపు తాడుని ఇలా దూరంగా విసిరిపారే. విసిరిపారే. ఇసుకలో కాలు పెట్టి గుడిసె కట్టిన చిన్నప్పటి ఊసులు గుర్తుపెట్టుకోగాని, పెదబాబు నువ్వు దేవుళ్ల పెళ్లి చేసుకున్నావన్న మాట గాని జ్ఞాపకం కాని బయటకొచ్చిందా నీ శవం కూడా బయటికెళ్ళదు. జరిగిపోయిన దేవుళ్ల పెళ్లిని మా ఊళ్ళో పెళ్ళని చెప్పుకున్నా మర్యాదగా ఉండదో. అదొక పీడకలని మర్చిపోండి. అర్థమైందా? పదండి. ఆ రాక్షస అట్లా చేస్తుంటే ఊరుకున్నావేంటక్క? నువ్వున్నావు కదరా కానీ నిన్నేమైనా చేస్తాదేమోనని ఆగిపోనాను. లేదంటే కథ వేరేలా ఉండేది. అది కోపంగా ఇసిరినా చెట్టు మీదనే పడినాది. పంతులు గారు చెప్పినట్టే జరిగినాది. ఈ కట్టాలు, ఈ బాధలు ఒక్కొక్కటి తీరిపోవాలా. ఒక్క నిమిషం అక్క, ఇన్నే ఉండు. అక్క తీసుకో అక్క. ఏంటిది? లాఫింగ్ బుద్ధ అంటారక్క. ఇది ఎవరి దగ్గరుంటే అలా కష్టాలు తీరి సంతోషంగా ఉంటారని మా మాస్టర్ గారు చెప్తే కొనుక్కొని వచ్చిన. నీ కారెట్టుకో, కష్టాలన్నీ తీరిపోతాయి. నా కట్టాలు దేవుందిరా, పెద్దబాబు గారి బాధలే తీరిపోవాలా. ఆయన మొహంలో సంతోషం చూడాలా. ఇది పెద్దబాబు గారికి ఇస్తాను. ఇవ్వక్క, పసుపు తాడు కట్టినందుకు కానుకని గిఫ్ట్ గా ప్యాక్ చేసి ఇవ్వు. మళ్ళా ఆ మాట అంటావేంటి? మళ్ళా దెబ్బలు తినాలనుందా ఏంటి? మళ్ళా కొడితే ఊరుకుంటారా ఏంటి? అమ్మగారికి చెప్తాను. పద. ఆంటీకి నేను చెప్తాన్రా. నవ్వుతున్న బుద్ధుణ్ణి దేవాకిస్తే మీ అక్క నవ్వుల పాలయ్యేలా నేను చేస్తాను. చీపురాంటీ, చేపలు చేతికి చిక్కాయి. పద. ఇలా ఎంతసేపని చూస్తావు నా మొహం? చిరాకు తెప్పించని మొహం చూస్తే చండాలమైన ప్లాన్ ఒకటి పుడుతుందాంటీ. పుట్టిందా? ఎస్. పెన్ పేపర్ తీసుకుని లెటర్ రాయి. నువ్వు కెనడాలో ఉన్న నా మొగుడికి కాల్ చేసి మాట్లాడుతూనే ఉన్నాను. మళ్ళీ ఈ ఉత్తరాలెందుకు? అస్తమాను మొగుడు మొగుడు అన్నావంటే ఒంగో పెట్టి గుద్దుతానంటీ. నీ మొగుడేమైనా బాహుబలిలో ప్రభాస్లా ఉంటాడా? ఆ వయసులో ఉన్నప్పుడు అలాగే ఉండేవాళ్లే. ఏడ్చావు. ఈ లెటర్ గౌరీ అంకుల్ కాదు, దేవాకి. మా పెద్దబాబుకి ఏమని రాయాలి? నీ రైటింగ్ ఎలాగో చెత్తగా, ఆల్మోస్ట్ పార్వతి చేతిరాతికి దగ్గరగా ఉంటుంది కదా, దాని యాసలో దేవాకు ఇంచుమించు లవ్ లెటర్లా రాయి. అలా రాస్తే పెదబాబు పొంగిపోయి పార్వతిని హగ్ చేసుకుంటాడేమో కదా.
పిచ్చాంటీ, ఈ లెటర్ను దేవాకు పార్వతి ఇవ్వాలనుకుంటున్నా లాఫింగ్ బుద్ధ గిఫ్ట్ ప్యాక్ లో పెడతాం. అది దేవాకిచ్చే లోపు ఆంటీ కంటపడేలా చేద్దాం. వండర్ఫుల్ ఐడియా. అప్పుడు అక్క లెటర్ చదివి బక్కదాని బొమ్మికలు విరగ్గొడుతుంది. ఎక్సలెంట్ ఐడియా. నా టాలెంట్ చూపిస్తాను చూడు. రై మేగోటి పార్వతి. నా దేవుడు పెదబాబు గారికి పార్వతి రాస్తున్న ఉత్తరం ఇది. మీరు ఎట్టా అనుకుంటారో ఏటో గాని నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా రాస్తున్నాను పెదబాబు గారు. ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పట్నుండి జరిగిన ఇసయాలన్నింటినీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ప్రతి చోట మనిద్దరవే ఒకటయ్యేలా మూడెట్టాడా దేవుడు. ఇంట్లో పూజలు చేసినా వ్రతాలు చేసినా మనమిద్దరమే కలిసి చేసినాం పెదబాబు గారు. ఆ మాట దాకా ఎందుకు, నిన్నటికి నిన్న దేవుళ్ల కళ్యాణంలో మీరే నా మెళ్ళో పసుపుతాడు కట్టినారంటే ఏటి దానర్థం? అంటే జీవితాంతం నాను మీ కాలికాడ సేవ చేసుకుంటూ ఉండేలా భగవంతుడు కరుణించాడనే కదా. సూపర్. ఈ మాటలన్నీ మళ్ళా మళ్ళా గుర్తుకు చేసుకోవాలనే ఈ కానుక ఇస్తున్నాను. ఇట్లు మీ పని మనిషి కాదు, మీకు బాగా దగ్గరైన మనిషి మేగోటి పార్వతి. ఎలా రాశాను? సూపర్ ఆంటీ, సూపర్. చేతిరాత చెత్తగా ఉన్నా కంటెంట్ కొత్తగా ఉందాంటీ. ఇది దాని కంట పడకుండా గిఫ్ట్ ప్యాక్ లో పెట్టాలి. సరే రా తీసుకో. అది లోపల పెట్టేసేయ్. రండి పద. అట్ట ఎట్ట పడితే అట్ట పొట్లం కట్టొద్దక్క. ఇదేనా పేపర్ ముక్క అనుకున్నావా? పెద్దబాబు గారికి ఇచ్చే కానుకంటే ఎంత అందంగా ఉండాలి. చెప్పడం కాదురా, చేసి చూపించు. చూడు. ఏ పార్వతి, రే సినిమా గారు వస్తున్నారు. దాచి దాచి. ఏంటే పిలిచినా పలకో? వస్తున్నాను సినిమా గారు. చెప్పండి సినిమా గారు. ఫ్రిడ్జ్లో నీళ్లు తీసుకురా, బాగా చల్లగా ఉండాలి. కుండలి నీళ్ళు తాగండి అమ్మగారు. మట్టి కుండలో నీళ్లు తాగేలా కనపడుతున్నావు బండ వెదవా. ఏ నీళ్ళైనా మట్టిలో నుంచే వస్తాయి కదా. వీడి గుండెలు తెగేలా తన్నాలి. రే గని నువ్వు ఊరుకోరా. సినిమా గారు నీళ్ళు అట్టుకొస్తానండి. రే గనిగా, ఇనపడట్లేదా? ఇక్కడ నీళ్లు పడేసిన ఎవరు తుడుస్తారా? నన్ను తుడుస్తాలే అమ్మగారు. రా. సరిగ్గా తుడవరా.
నా మీదకి తుడుస్తావేంట్రా? అటు తుడు. ఏస్ కోర్త్. కానీరా బండ వెదవా. అక్కడుంది చూడు ఇంకా. అసలు ఈ ఎదవకి గౌరవ మర్యాదలే లేవు. అమ్మగారు అంటూ అయ్యగారు అంటూ. తుడు. నీళ్ళు తీసుకుని చిన్నమ్మ గారు. ఏయ్, నీ తమ్ముడికి కాస్త బుద్ధి చెప్పు, మర్యాదగా మాట్లాడమను. ఎంత చెప్పినా ఈ అలగా జనం మారర్లే. మొహం అలా పెట్టకు, నాకు భోంచేయి బుద్ధి కాదు. వీళ్ళతో మనకేంటి, పదాంటి. రే నువ్వురా. అలా మాటలేం పట్టించుకోకురా కానీ. అలా లెక్కలోకే తీసుకోను. అట్లాంటప్పుడు అలా మాట లెక్కిస్తానా? నువ్వు మంచిగా మొహం కడుక్కొని నవ్వుతూ పెద్దబాబు గారికి గిఫ్ట్ ఇవ్వు. కానీ ఇది ఇస్తే నిజంగా పెద్దబాబు గారి కష్టాలు తీరుతాయి కదా. ఇది ఇవ్వగానే పెద్దబాబు గారు ఏమంటారు? థ్యాంక్స్ అని సిరినవ్వు నవ్వుతారు. మరేంటి, నవ్వినారంటే కష్టాలు తీరినట్టే కదా. నిజమే రోయ్. వెళ్ళక్క వెళ్ళక్క. వస్తాను. పెద్దబాబు గారు. ఏమైంది పార్వతి? ఏదైనా పని పడిందా? పని పెడితేనే మీ కాడికి రావాలా? మిమ్మల్ని సూర్నికి రాకూడదా? మీతో మాట్లాడనికి రాకూడదా? ఈ మాట నేనన్నాను పార్వతి. అమ్మ నిన్ను నా గదిలోకి రాకూడదని చెప్పినప్పటి నుంచి నువ్వు రావడం తగ్గించావు. మన ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయిందని ఒకే ఇంట్లో ఉన్నా ఎందుకు ఈ కష్టాలు అనిపించేది? అట్లాంటి కట్టాలు తీరిపోవడానికే ఇది మీకు ఇద్దామని వచ్చినాను పెద్దబాబు గారు. ఏంటిది పార్వతి? కానుకనుకుంటారో గుర్తుగా ఎట్టుకుంటారో మీ ఇష్టం. ఇది మీ కాడుంటే ఉన్న కట్టాలన్నీ తీరిపోయి సంతోషంగా ఉంటారు. ఆ పెద్దబాబు గారు, ఈడొద్దు పెద్దబాబు గారు, మీ గదిలో కట్టుకెళ్ళి చూడండి. ఏంటి పెద్దబాబు అది? గిఫ్ట్ ఆంటీ, గిఫ్ట్ కనపడట్లేదా? గిఫ్ట్ ఎవరిచ్చారు పెద్దబాబు? డాడ్, అది అది నాకు. ఇది అదిచ్చిందే అని చెప్పు పెద్దబాబు. మొహమాట పడ్డానికేముంది అందులో? అది అంటే పార్వతిచ్చిందంటావా భవాని? అవునక్క, అనుకుంటున్నాను. మరి ఇందాక చూసినప్పుడు పార్వతే దాన్ని ప్యాకింగ్ చేస్తుంది. ఓ, అదేనా ఇది? అదే ఇది. ఈ రోజు స్పెషల్ డే కూడా కాదు, స్పెషల్గా పెద్దబాబుకిచ్చింది పార్వతి. ఏం మాట్లాడుతున్నావు భవాని? ట్రూ అక్క. నువ్వు తూ అన్నా సరే నేను ఇలాగే మాట్లాడతాను. నా మాట తీరే అంత. ఏమైందాంటీ? నేను చెప్తాను ఐశ్వర్య. పని మనిషి మీ బావగారికి గిఫ్ట్ ఇచ్చింది. ఇస్తే ఏంటి? నువ్వొకదానివి ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకుంటావు. అసలు అది ఏమిచ్చిందో ఏంటో, ఎందుకిచ్చిందో ఏంటో తీసి చూడాలా వద్దా? ఖచ్చితంగా ఆరా తీయాల్సిందే పిన్ని. కట్టుకున్న పెళ్ళాం నీలాంబరి కళ్ళెదురుగా పని మనిషి గిఫ్ట్ ఇస్తే అదేంటో తెలుసుకోకుండా ఎలా ఉంటాను చిన్నబాబు? అలాగే వదిలేస్తే నీలు గుండె గాయపడదా?
గుండెలు గాయపడే కానుకలు ఉండవు సన్నమ్మగారు. అబ్బా, ఇప్పుడు నోరు తెరిచిందండి ఈవిడ. మరేమిచ్చావే? ఇబ్బందులు కష్టాలు అవన్నీ పోయి మళ్ళీ పెదబాబు గారు ఎప్పట్లాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలని లావుగా ఉన్న బుద్ధుడి విగ్రహం అట్టుకొచ్చి మా తమ్ముడు పెదబాబు గారికి ఇమ్మని నాకిచ్చినాడు. లావుగా ఉండే బుద్ధుడి విగ్రహమా? ఐ థింక్ లాఫింగ్ బుద్ధ అనుకుంటా. ఆ, ఆ, అదే అయ్యగారు, నాకు నోరు తిరక్క అట్ట చెప్పినాను. అవునయ్య గారు, బడిలో మా మాస్టర్ గారిని అడిగితే లాఫింగ్ బుద్ధ గిఫ్ట్గా ఇవ్వమన్నారు. అది ఉన్న చోట కష్టాలుండవని చెప్పినారు. అదెక్కడి నుంచి ఎత్తుకొచ్చావురా? ఎత్తుకురాలేదు చిన్నమ్మ గారు, 150 రూపాయలు ఎట్టి కొనుక్కొచ్చాను. అది గిఫ్ట్గా ఇస్తే తప్పులేదు కదమ్మా. వీళ్ళు చెప్తున్నారు కానీ నిజంగా అదే ఇచ్చారంటారా అంకుల్? నీ అనుమానం కూడా తీరాలంటే ఆ బాక్స్ ఓపెన్ చేయాలి. లీవ్ ఇట్ మామ్. నో, నీలాంబరి మనసులో డౌట్ అలాగే ఉండిపోకూడదుగా మహి. అక్క చెప్పిందే రైట్. అది ఇక్కడే ఇప్పుడే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయమంటున్నారు దేవా? తీసి చూడొచ్చు. మేం కూడా చూస్తాం. నిజంగా నేను చెప్పిన విగ్రహమే ఉంది పెదబాబు గారు. నువ్వు చెప్పావే, మేము చూడాలి కదా. పెదబాబు, నువ్వు ఓపెన్ చేయి. ఆలోచిస్తున్నావేంటన్నా? ఓపెన్ చేయి. పెద్దబాబు, ఆలోచిస్తున్నావేంటి నాన్న? ఓపెన్ చెయ్యి. విగ్రహంతో పాటు ఏదో కాగితం కూడా ఉందండోయ్. పెద్దబాబు, ఆ పేపర్ ఇటివ్వు. నా దేవుడు పెదబాబు గారికి పార్వతి రాస్తున్న ఉత్తరమిది. మీరెట్టా అనుకుంటారో ఏమో గాని నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా రాస్తున్నాను పెదబాబు గారు. ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి జరుగుతున్న విషయాలన్నింటినీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి.